సో మనం ఇప్పుడు ఏదైతే చూస్తున్నామో ఇది కెనడా అమెరికా బార్డర్ చెక్ పాయింట్. సో ఎవరైతే కంట్రీ లోపలికి అమెరికా లోపలికి వస్తున్నారో బయట నుంచి వాళ్ళందరూ ఇక్కడ డాక్యుమెంట్స్ చూపించి అన్ని డాక్యుమెంట్స్ కరెక్ట్ ఉంటేనే లోపలికి వస్తారు. లేకపోతే అక్కడ పక్కకు చూపిస్తున్నారు కదా కొన్ని బండ్లు, అక్కడ ఆపేసి మళ్ళీ వెనకకు పంపించేస్తారు. ఏదైనా డాక్యుమెంట్స్ లేవు ఆర్ మేము చూపియము, ఇట్లా మాకు డాక్యుమెంట్స్ లేవు, మా చిన్నప్పుడు పోయినాయి అని చెప్తారు కదా మన దగ్గర. అట్లాంటి వాళ్ళని రానియరు. సో మనం కూడా ఇండియాలో ఇప్పుడు సిఏఏ ఎన్ఆర్సీ పెడితే అందరూ అంటున్నారు కదా మాకు డాక్యుమెంట్స్ లేవు, మాకు పేపర్ లేదు, మాకు ఐడెంటిటీ లేదని. అవన్నీ కాకుండా స్ట్రిక్ట్ ఇమిగ్రేషన్ పెట్టుకోవాలి మనం కూడా. ఎందుకంటే ఇప్పుడు మన దగ్గర హైదరాబాద్లో చూసినా బంగ్లాదేశ్లో చూసినా పక్క నుంచి వస్తారు, బంగ్లాదేశ్కి బంగ్లాదేశ్ నుంచి వస్తారు, ఈ పాకిస్తాన్ నుంచి వచ్చి మన దగ్గర ఇల్లీగల్ వండుకుంటా పేపర్లు లేకుండా బాంబ్ బ్లాస్ట్ ఇవన్నీ పనికిరాని కథలు చేస్తారు కదా. సో పొలిటికల్గా కాకుండా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పాలిటిక్స్ మనం ఇట్లాంటి స్ట్రిక్ట్ లాస్ మనం సపోర్ట్ చేయాలి. బీజేపీ గవర్నమెంట్ ఇప్పుడు తెస్తుంది కదా సిఏఏ ఎన్ఆర్సీ ఆర్ ఇంకా ఉన్నాయి కదా, ఇట్లాంటివన్నీ సపోర్ట్ చేయాలి మనం. బికాస్ ప్రతి కంట్రీకి వాళ్ళ సిటిజన్స్ ఎవరు ఉండాలి, ఎట్లాంటి వాళ్ళు ఉండాలి అనే రైట్ ఉంటుంది. బికాస్ కంట్రీ సేఫ్టీ, సిటిజన్ సేఫ్టీ అనేవి ప్రతి ఒక్క కంట్రీ తీసుకునే స్టెప్స్. అవి మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఇక్కడ ఇట్లాంటి డ్రామాలు ఆడితే నడవదు. ఏది మాకు డాక్యుమెంట్స్ లేవు, మాకు చిన్నప్పుడు పోయినాయి, ఇట్లాంటి స్టోరీలు నడవవు ఇక్కడ.